ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీకృష్ణుని భార్యలు. శ్రీకృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్రాదేవి, లక్షణ అని పిలువబడే 8 మంది భార్యలు కలరు. వీరినే అష్టమైషులు అని కూడా పిలువబడతారు. రుక్మిణీదేవి. విదర్భరాజు భీష్ముకుని కుమార్తె అయిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుని గురించి విని అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. రుక్మిణీదేవి ఇష్టానికి వారి పెద్దలు అంగీకారం తెలపగా ఆమె సోదరుడు రుక్మి మాత్రం తన స్నేహితుడైన శిశుపాలునికిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. అయితే రుక్మిణి అగ్నిదోత్యనుడు అనే బ్రాహ్మణుడి సహాయంతో శ్రీకృష్ణునికి తన అభిష్టం తెలిపి ముహూర్తమునకు ముందే వచ్చి తనని చేపట్టమని సందేశాన్ని పంపుతుంది. పిమ్మట రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగర పొలిమేరల్లో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వచ్చే సమయంలో రుక్మిణీదేవిని ఎత్తుకొచ్చి ద్వారకలో వివాహం చేసుకుంటాడు. జాంబవతి. సత్రాజిత్తు అను రాజు సూర్యుడి అనుగ్రహంతో రోజుకు 16 బారుల బంగారం ప్రసాదించే శమంతకమణి అనే అద్భుతమైన మణిని పొందినాడు. ఆ శమంతకమణిని తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు కోరగా అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. అదే సమయంలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళగా ఆ మణిని మాంసమని అనుకొని అతనిని ఒక సింహం చంపి మణిని తీసుకుని పోయింది. సింహం నోటిలో ఉన్న మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఆ మణిని ఇచ్చాడు. శమంతకమణి ఇవ్వని కారణంగా శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపి శమంతకమణిని దొంగలించాడని అపవాదు ప్రచారం చేశాడు. ఆ అపవాదు మాపుకొనుటకు శ్రీకృష్ణుడు తన సైన్యంతో ప్రసేనుడి జాడ వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరం ఇంకా సింహపు అడుగుజాడలు కనిపించగా వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ జాంబవంతునితో 12 రోజులు యుద్ధం చేశాడు. యుద్ధంలో అలసిపోయిన జాంబవంతుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీరాముడని తెలుసుకున్న జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ. శ్రీకృష్ణుడు జాంబవంతుడి దగ్గర ఉన్న శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చెను. పిమ్మట జరిగిన విషయాన్ని తెలుసుకుని అనవసరమైన అపవాదు శ్రీకృష్ణునిపై వేసినందుకు సత్రాజిత్తు విచారించెను. శ్రీకృష్ణుని అపనిందలకి గురి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాను. కాళింది. సూర్యుని కుమార్తె అయిన కాళింది శ్రీ మహావిష్ణువుకు భార్య అవ్వాలని ఘోరమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చి కృష్ణ అవతారంలో ఆమె కోరిక తీరేటట్లుగా వరం ప్రసాదిస్తాడు. పిమ్మట ఆమె మరో జన్మ ఎత్తి శ్రీకృష్ణుడి వివాహం చేసుకుంటుంది. మిత్రవింద. శ్రీకృష్ణుని 5 మేనత్తల్లో ఒకరైన రాజాతీదేవి ఆవంతి దేశపు రాజు జయసేనుడి భార్య. వీరి కుమారులు విందానువిందులు మరియు కుమార్తె మిత్రవింద. తన అన్నల కోరికకు వ్యతిరేకంగా మిత్రవింద స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించి వివాహం చేసుకుంటుంది. నగ్నజీతి. నగ్నజీతి కోశల దేశాధిపతి అయిన నగ్నజిత్తు కుమార్తె. కోసల రాజ్యంలో 7 వృషభములు మదించిన ఏనుగుల వలె ప్రజలకు అపాయం చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరునూ వీటిని పట్టలేకపోవడంతో నగ్నజిత్తు ఎవరైతే ఈ వృషభాలను బంధిస్తారో వానికి తన కూతురునిచ్చి వివాహం చెయ్యుదునని ప్రకటించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని ఆ వృషభాలను వధించి నగ్నజీతిని పరిణయమాడెను. భద్రాదేవి.
శ్రీకృష్ణుని 5 మేనత్తలలో ఒకరైన శృతకీర్తి కేకేయ దేశపు రాజు దృష్టకేతు భార్య. వీరికి సంతార్ధునుడు అనే కుమారుడు, భద్ర అనే కుమార్తె కలరు. పెద్దల సమక్షంలో భద్రాదేవిని వివాహమాడాడు. లక్షణ మద్రదేశానికి రాజైన బృహస్సేనుని కుమార్తె లక్షణ. ఈమెకు వివాహం చేసేందుకు తండ్రి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసి, ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని ఛేదిస్తారో వానికి తన కూతురినిచ్చి వివాహం చెయ్యుదునని ప్రకటించెను. శ్రీకృష్ణుడు ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో లక్షణను వివాహం చేసుకుంటాడు. ఈ అష్టమైషులే కాకుండా 16,000 మంది, కొన్ని గ్రంథాల్లో 16,100 అని ఉన్నది, కృష్ణుడు భార్యలు ఉన్నట్లుగా హిందూ పురాణాలు చెప్తాయి. చాలామంది శ్రీకృష్ణుడు నరకాసుని వధించి నరకాసుని చెరలో ఉన్న 16,000 మంది గోపికా స్త్రీలను విడిపించాడు. భర్త అనగా భరించువాడు అను నానుడి ప్రకారం ఒక పురుషుణ్ణి పంచన చేరి అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమాన స్థితిగతులను బట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. సర్వం కృష్ణార్పణమస్తు.